విజయవాడ మునిగిపోవటానికి చంద్రబాబు నాయుడే కారణం, ఏలేరు వరదలు రావడానికి చంద్రబాబు నాయుడే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉంది బాబాయ్? జగన్మోహన్ రెడ్డి కటికి దొంగ చేసిందే 3 బోట్లు దాంట్లో పెట్టి నదిలో పెట్టి చంద్రబాబు మీద అపవాదులు చేయటానికి విజయవాడను ముంచి ఓట్లు వేయలేదని అబ్బాయి గారు మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేశాడు. అసలుకి కాదు, చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికే విజయవాడ మీద వరద మళ్ళీ ఇచ్చాడు, గేట్లు ఎత్తాడు, బుడమేరు గేట్లు ఎత్తాడని చెబుతున్నాడుగా. బుడమేరు గేట్లు ఉన్నాయి, ఇది కళ్ళు కనపడటం లేదేమో జగన్మోహన్ రెడ్డికి. చూపు పోయి దాని మీద గేట్లు ఉన్నాయి అనుకున్నాడు. బుడమేరు గేట్లు ఉన్నాయా? ఎవడన్నా చూశాడా? వాడికి మైండ్ పోయింది. చేపు దొంగ జగన్కి మైండ్ పోయింది. మైండ్ పోయి ఏదో మాట్లాడుతున్నాడు. సైకో జగన్ కదా, అందువల్ల వాడికి మైండ్ పోయింది. పెళ్ళామేమో ఎంకెళ్ళింది లండన్, వీడికి గోతాలు కుట్టే పనిలో ఉన్నాడు. అది వాడి పరిస్థితి. ఇక్కడ బాబాయ్, ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో అకస్మాత్తుగా పర్యటించిన జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ ఉన్న వాళ్ళకి ₹1 కోటి సాయం ప్రకటించారు. మరి మీరేమో ఆయన అలా అంటున్నారు కదా. ₹1 కోటి ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాలనో చెబుదాం అర్థం కాలేదన్నాడు. పిచ్చోడిగా పెళ్లి చేసుకున్నట్టు. ఏడ పెడతా అంటే చేతిలో పెడతా అన్న అంటే ఒకడు అట్లాంటి వాడు. ఇంకా వాడు ఎవరికి ఇచ్చాడు? 100 ఇచ్చాడు ఎవరికన్నా సహాయం? డబ్బు నూకటం తప్ప అతనికి అలవాటు అనేది ఉందా? వ్యాపారం ఏమన్నా చేసేదానికి వ్యాపారం అయితే చేస్తాడు. అమ్మాయిల వ్యాపారం అయినా చేస్తాడు, లండన్ నుంచి ఆయన తెంకొస్తాడు, గోవా నుంచి తెచ్చాడు అమ్మాయిల వ్యాపారం చేస్తాడు విజయవాడలో. అది తప్పు బాబాయ్, అది కాదు. కానీ అసలు ముఖ్యంగా మరి 5 సంవత్సరాల్లో నేను అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను, చంద్రబాబు నాయుడు ఎక్కి 90 రోజులు అవుతుంది, సంక్షేమ పథకాలు అసలు ఏం అమలు చేయట్లేదు అంటున్నాడుగా. డబ్బులు చంద్రబాబు దగ్గర ఆడి జగన్ దగ్గర అయితే కోట్లు ఉండి అప్పుడు అన్నీ దోసుకున్నాడు కదా. ఇసుక మీద ఒక దాదాపు 5 లక్షల కోట్లు దోసుకున్నాడు. వాడు ఏదైనా ఇస్తాను చెబుతాడు. డూబు అది ఇచ్చింది లేదు ఆడ, ఎవరిని ఇచ్చింది లేదు. ఎవడి పాడిని లోన్ వేయటం, చంపటం. ₹4,000 పింఛన్ ఇచ్చాడు. ఆడి ముఖం 5 ఏళ్ళు ఇచ్చాడు ₹1,000 ఎరగదీసి పంచడానికి. సుధాకర్ ఆటను చంపాడు. అదే ఆయన పరిపాలన. ఏమంత ఒరిజినల్గా ఉంది అబ్బాయి గారి పరిపాలన. బుడమేరు గేట్లు ఉండే ఎప్పుడైనా చూశాడు అన్న పొయ్యి. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు, చంద్రబాబు పరిపాలన నచ్చట్లేదు, ఇందులో అంతా రౌడీజం పెరిగిపోయిందంటగా. మరి అదే కదా, జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాస్ పుస్తకాలు ఏమి ఉండవు రైతులకి, వాడే అమ్ముకుంటుంటాడు మొత్తం. వీళ్ళకి అదే కావాలంటే బాగా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డికి పిడి పడతాడు. రైతు అనేవాడు బొచ్చి తీసుకోవాలి. ఇక ఇప్పటికే అయిపోయారు. అదే వాడు వస్తే ఇండియా పాకిస్తాన్ అయ్యిద్ది. పాకిస్తాన్లో కలిసి దిగి ఇండియా పోయి వాడు కానీ నక్సలైట్ చేసినట్టు ఈడు అదే చేస్తాడు. అది ఆయన చరిత్ర. మరి ఆయనే చెబుతున్నాడుగా ప్రజలందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. జనమేరే అని అబ్బాయిని కిడితే బర్రెలు కాసేవాళ్ళు కూడా లేరే, గొర్రెలు కాసేవాళ్ళు బర్రెలు కాసేవాళ్ళు కూడా లేరు అబ్బాయి అమ్మట. ఏంది మన గుంటూరు వస్తే అంతమంది జనం వచ్చి సీఎం అని అరుతున్నారుగా. ₹1000 ఇస్తే పెడతల రజని ₹1000 ఇచ్చింది. మనిషికి ₹1000. కార్పొరేటర్ ఇద్దరు కలిసి ఇచ్చి 400 మందిని తోలుకొచ్చేప్పుడు వాళ్ళ కొండలు ఆగిపోయినాయి. 400 మందికి ఇంకేంది ఆయన ఇచ్చేది? జనం అందరూ అబ్బాయి అంటే ఏరి వలేసి రావాలిగా. అది వీళ్ళ పరిపాలన, అబ్బాయి పరిపాలన. ఈయనంట అమ్మఒడి ఇచ్చాడంట, అమ్మాయి తీసుకుందంట. ఈయన గోతాలు కుట్టే అథవా మాటలు మాట్లాడితే 7,000 పింఛన్ ఇచ్చాడు. 3 నెలలు ముందు చెప్పి ఈ ఎడం చేత్తో బారేశాడు చంద్రబాబు. ఇట్టేవాడు ఉంటే రాష్ట్రం బాగుపడుద్దా? వణుకులు అన్నట్టు వాడు అప్పిరెడ్డిగాడు వాడు అన్నట్టు ఏదే బొత్సాగాడు ఇది వణుకులు అని వాడు వణుకులు అయిపోయాడు. మొన్నటికి వచ్చి కుక్కల్లే బారిపోయాడు. అంటే ఇక్కడ విజయవాడ ప్రజల్ని నేనే కాపాడాను, ఆ గోడ కట్టకపోతే విజయవాడ మొత్తం పోయేది, అది నా బాధ్యత అంటున్నాడు కదా, నా ఘనత అంటున్నాడుగా. వాడు అయ్యి కట్టాడు, డబ్బులు ఇచ్చాడు వీడిగో. వాడు వీడు కట్టాడా? చంద్రబాబు బిల్లు ప్యాచ్ చేస్తే ఏడిచాడు సోకం. అది ఆయన కట్టిందా? అంతా దొంగోడు, దొంగ పనులు. బాబాయ్, ఈ బ్యారేజ్ దగ్గరకు వచ్చిన బోట్లు దాంట్లో ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి వైసీపీ వాళ్ళు కాదు, ఈ వైసీపీ వాళ్ళు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు. ఈ రెండిట్లో ఏది అంటారు? ఈ రెండిట్లో ఏంది? జగన్నే అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణకం చేయమను ఎవడి అనేది నేను చెబుతాడు ముఖానికి. తెలుగుదేశం వాళ్ళు అని వాడిని ప్రమాణకం చేయమను. ఎవడేందనేది ఆడు చెబుతాం. వీడు బతుకే దొంగ బతుకైతే వాడు సురేష్ గాడి వాడిని పంపి చైన్లేసి రాడ్లు వేసి బిగిచ్చి
విజయవాడని శ్మశానం చేయాలని వాడు ప్లాన్ చేశాడు. ఓట్లు వేయలేదు కాబట్టి జనం మిమ్మల్ని మొత్తాన్ని చంపుతా, అది వాడి చేయని, అది 50 ఓళ్ళ అవుట్ అయ్యేవాళ్ళు. ఒకవేళ నిజంగానే వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యి బ్యారేజ్ ఏదన్నా దెబ్బతింటే కనుక పరిస్థితి ఏందంటారు? 50 లక్షల మంది చనిపోయేవాడు. ఆ ఏరియా మొత్తం ఒక్కడ ఉండేవాడు కాదు, కొట్టకపోయేది. విజయవాడ మొత్తం బుడమేరు మొత్తం ఆ ఏరియా మొత్తం జిల్లా మొత్తం కొట్టకపోయేది. ఎందుకంటే అంత కక్ష ఎందుకు అనుకోవాలంటే, నేను పని చేస్తున్నా కదా, దొంగ పని చేసినా నా ఎనికిడితో ఉండాలి మనుషులు. మీరు చెప్పినట్టు నేనేదేంది, నేను రౌడీనైతే రౌడీ మాట ఎవడో వినాలి, లేదంటే అంతే సంగతి. ఇక్కడ ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వస్తున్నారు కదా, మరి గతంలో ఎందుకు రాలేదంటారు? గతంలో వస్తే చంపుతారు అని భయం. ఇప్పుడేమో మోడీ గారు అండ వదలుతుంది కదా, పిచ్చి పట్టిద్దేమని. అది జడ్జీలను కొనటం, కలెక్టర్లను కొనటం, వాడి పని చింతపండు వ్యవహారంగా వాడి బతికే అది. ఆ బతికోడు ఏం చేస్తాడు? దొంగోడు పట్ల కట్టుకొని చెట్లు కొట్టి, అదే నీ పరిపాలన. నీకు 2 పిల్లలు ఉన్నారు. బాంబే నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఎదవ 25 కోట్లు ఇస్తానంటే నువ్వు ఆ పిల్లని ఇక్కడ పరాభం చేస్తా. నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? నీకు 2 పిల్లలు ఉండారుగా, నీకు జరిగితే నువ్వేం చేస్తావు? అప్పుడు నీ చరిత్ర ఏంది? అంటే అది కేసు పెట్టాడు, అతను ఎవరో మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరో కుక్కల విద్యాసాగర్ మాకు సంబంధం లేని వ్యక్తి ఆయన అంటున్నారు. కుక్కలు నాకేవాడు కుక్కల విద్యాసాగర్. నువ్వేం మట్ట కుడుతున్నాడా ముఖ్యమంత్రిగా ఉండి? నువ్వు ఎవడు మట్ట కుడుతున్నావు? ముఖ్యమంత్రిరా దీన్ని పరిశీలించేది? ఎదవ ఎవడు అన్నానా? నువ్వు పరిశీలించేది ఎవడు? వాడు కుక్కలవాడే. నువ్వు ఎద్దేది నీ బతికేంది? నువ్వు బాంబే నుంచి తీసుకొచ్చి 25 కోట్లకి నువ్వు ఒక వ్యాపారి బోకరవా? నువ్వు ముఖ్యమంత్రి అంటే నిలబడి ఉండాలి, అదే నీ బతుకు. అప్పిరెడ్డి ఏంది వాడి చరిత్ర? ఒక రవిడి అనుకుంటూ నువ్వు తిరగదిప్పాడు. ఇదే ఆయన చేసే వ్యాపారం. ఆలపాటి రాజా వచ్చాయంటే వాటితో సమాసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా బయటకు వస్తారు. ఒక ఆలపాటి రాజా ఏంది, సుబ్బారావు ఏంది, దొంగతనం ఎవడు చేసినా వాడిని లోన్ తెంగాలి. ఇవాళ మన ఎమ్మెల్యేలు ఉన్నారు, పని చేస్తున్నారు, ఎవడన్నా వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతున్నారు. ఎవడబడ్డా పని, ఒక రోడ్డు ఉంది పని చేసేది బ్రహ్మస్వామి ఉన్నాడు. ఏమన్నా ఎవరికన్నా సరైన వాడికి పని చేశాడా? చెబితే ఓహోహా అంటూ పారిపోతున్నాడు. వైసీపీ వాళ్ళు చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు. 7 ఏళ్ళు అయింది ఆ రోడ్డు మొదలుపెట్టి. 10 మాటలు చెప్పా బ్రహ్మస్వామికి, ఈ పని చేయించవని. నేను చేస్తాను చేయనని తరుడు పేసులో నువ్వు చేయమని నేను 10 మాటలు చెప్పా. అడ్రస్ లేదు. అదే రామాంజన కాడికి పోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, న్యాయం చేయాలా? ఏమి న్యాయం చేయాలి? నువ్వు ఎవడిస్తావు డబ్బులు? ప్రజలు ఇస్తారు. అది నూకటానికి చంద్రబాబుని అడగాల, పార్టీని అడిగి నువ్వు పని చేయాలా? ఏమన్నా నువ్వు ఇవ్వాలా? 50 ఏళ్లలో నీకేమన్నా పేరు ఉందా? రైతు అనేవాడు నిన్ను దగ్గరకు రానిస్తున్నారా? రామాంజలిని నిన్న రత్తయ్యకి ఇచ్చారు 3 లక్షల రూపాయలు. నీకెందుకు ఇవ్వాలా? నువ్వు ఒరిజినల్ అయితే ఎవడన్నా అడిగావా? రైతు అనేవాడిని 10 ఏళ్ళు ఇవ్వమని. ఇదే నీ వ్యాపారం? రైతులు వస్తే అడగబోయి ఏడకపోని డ్రామా వేస్తున్నాం. మీ ఒక కులానికి న్యాయం చేసేది ఏంది నువ్వు? ప్రభుత్వం అంటే 10 మందికి న్యాయం చేయాలి, ఒక కులము కాదు, ఒక పార్టీ కాదు. ఎవడైనా వైసీపీ వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు ఆ రోడ్డు చేయలేరని అడుగుతున్నారు. వీళ్ళకి సిగ్గు శరం ఉందా? ఈ ఎమ్మెల్యేలకి ఇది మనం వాళ్ళు ఎగ్గొట్టించే దాన్ని మన పని మనం చేయాలనే జ్ఞానం ఉండాలిగా. మరి ఏది ఇప్పటికి? ఎన్ని మాటలు అడిగాను నేను? ఇదే పరిపాలన అంటే? వాళ్ళకి మీకు తేడా ఏముంది? ఈ రామాంజనేయులు డేంజర్ కేసు. ఓకే బాబా, థ్యాంక్ యూ.